తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా నిజాంపేట మండల కేంద్రానికి చెందిన టంకరే భారతికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో గ్రామ కార్యదర్శి నర్సింహులు మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఇల్లు నిర్మాణానికి ముగ్గు పోయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు ఇల్లు నిర్మించాలనే కృతనిశ్చయంతో ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించడం శుభసూచకమన్నారు. ఇండ్లు లేని వారికి ఇండ్ల నిర్మాణానికి సహకరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహితరావుకు నిజాంపేట మండల గ్రామ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి నర్సింహులు, మండల అధ్యక్షులు వెల్లుర్తి వెంకటేష్ గౌడ్, గ్రామ అధ్యక్షులు కొమ్మట బాబు, గురుగుల శ్రీనివాస్, శ్రీధర్, బ్యాగర్ చంద్రం, టంకరి లక్ష్మణ్, ప్రశాంత్ పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు, రోహిత్ గారికి శుభాకాంక్షలు. లేని వాళ్ళకు ఇంటి ఇచ్చినందుకు మీకు ఎన్నటికీ రుణపడి ఉంటుంది రేవంత్ రెడ్డి సార్. మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం భాగంగా గ్రామ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో మరి ముగ్గు వేయడం జరిగింది. ఇళ్ల నిర్మాణానికి సహకరించిన మైనంపల్లి రోహిత్ గారికి నిజాంపేట మండల ప్రజల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.